ఓం విఘ్నేశ్వర నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ నెల 26వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. అలాగే ఎవరి పేర్లు అయితే మొదటి అక్షరం గు, గే, గో, సా, సీసు, సేసో, దా అనే అక్షరాలు ఉంటాయో వారు కూడా ఈ కుంభరాశికి చెందిన ఫలితాలని చూసుకోవచ్చు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ 26వ తేదీన గోచార ఫలితాన్ని కనుక ఒకసారి చూసుకుంటే, పంచమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున ప్రతి విషయంలో కూడా మీరు చేపట్టిన కార్యక్రమాలు ఏదైనా సరే ఆ కార్యక్రమాల్లో ఆటంకాలు కానీ, ఇబ్బందులు కానీ, సమస్యలు కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే మీరు చేస్తున్న కార్యక్రమాలన్నింటిలో కూడా చిన్న చిన్న ఇబ్బందులు, ఆ ఇబ్బందులతో కూడా మరి మీకు ఒక రకమైన వైరాగ్య భావం ఏర్పడటం, అంటే ఎంత ప్రయత్నం చేసినా అది పాజిటివ్గా రాకపోవడంతో ఒక రకమైన వైరాగ్య భావం ఏర్పడటం, దానివల్ల లేజినెస్ పెరిగిపోవటం, సోమరితనం పెరిగిపోవటం, మానసికంగా ఆందోళన చెందడం జరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున చాలా వరకు ఆదాయం ఉన్నప్పటికీ కూడా ఆదాయానికి తగ్గ ఖర్చులు ఉండడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఖర్చు పెట్టేటప్పుడు ఏది అవసరం ఏది అవసరం కాదు, దేనికి ఖర్చు పెట్టాలి దేనికి ఖర్చు పెట్టకూడదనే ఒక రకమైన విచక్షణ జ్ఞానంతో మీరు ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ రోజంతా కూడా చాలా ఆరోగ్య విషయంలో కూడా చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఆరోగ్యం మీకు పెద్దగా సహకరించదు. ఈ వాత సంబంధమైన ఇబ్బందులు మీకు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. దానివల్ల ఏంటంటే మీరు శారీరకంగా మానసికంగా కూడా అలసిపోవడానికి, ఆందోళన చెందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ప్రతి విషయంలో కూడా ఏదో ఒక రకమైన భయం కానీ, ఏదో ఒక రకమైన ఆందోళన కానీ మిమ్మల్ని వెంటాడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మీరు చేపట్టే కార్యక్రమాలు ఏది కూడా మీకు సంపూర్ణమైన ఫలితాలు ఇవ్వకపోవడంతో మీరు ఒక రకమైన ఆందోళనకి గురవుతారు. ఒక రకమైన భయం మీలో ఆవరిస్తుంది, ఒక రకమైన భయం మిమ్మల్ని వెంటాడుతుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి మీ యొక్క పిల్లల విషయాల్లో కూడా ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ పిల్లల భవిష్యత్తుకి సంబంధించి కానీ, మీ పిల్లల ఉద్యోగాలకు సంబంధించి కానీ, మీ పిల్లల విద్యకు సంబంధించి కానీ, అలాగే మీ పిల్లల జీవితానికి సంబంధించి కూడా ఒక రకమైన మానసికమైన ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీరు చేస్తున్న పనులన్నింటిలో కూడా ఏ పని చేసినా కూడా ఆ పనికి ఏదో ఒక రకమైన ఆటంకాలు ఏర్పడటం, ఏదో ఒక రకమైన ఇబ్బందులు ఏర్పడటం, ఏదో ఒక రకమైన సమస్యలు రావటం అనేది జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఆ సమస్యలు వచ్చినప్పుడు, ఆటంకాలు వచ్చినప్పుడు వాటిని అలాగే వదిలేయకుండా మీరు చిత్తశుద్ధితో కనుక ఆ కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ పోతే ఖచ్చితంగా మీకు సానుకూలమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున చాలా వరకు కూడా మీరు చేపట్టిన కార్యక్రమాలు ఏదైనా సరే చిత్తశుద్ధితో, ఆత్మవిశ్వాసంతో కనుక మీరు చేసుకుంటూ పోతే కనుక సానుకూలమైన ఫలితాలు మనం ఆశించవచ్చు అన్న విషయాన్ని
గమనించాల్సిన అవసరం ఉంటుంది. సాధ్యమైనంత వరకు మనశ్శాంతి దూరం అవ్వకుండా మీరు ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. మానసికంగా ఆందోళన చెందకుండా మీరు మీ ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ఆదాయం ఉన్నప్పటికీ కూడా ఈ రాశికి చెందిన జాతకులకి ఖర్చులు కూడా దానికి తగ్గట్టుగానే పెరుగుతాయి. ఆ ఖర్చుల వల్ల మీరు కొంచెం ఆర్థికపరమైన ఇబ్బందులకి గురి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున సాధ్యమైనంత వరకు సోమరితనాన్ని మీ దగ్గరికి రాకుండా చూసుకోండి. లేజీనెస్ని మీరు దగ్గరికి రాకుండా చూసుకోండి. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మీరు దానికి నెరవకుండా మీ కార్యక్రమాలు మీరు సక్రమంగా చేసుకుని పోవడానికి ప్రయత్నం చేయాలి. అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకి కొంచెం విద్యలో ఏకాగ్రత చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చదువు మీద శ్రద్ధ పెట్టాలి, ఏకాగ్రత చూపించాలి. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ యొక్క శ్రద్ధని, మీ యొక్క ఆసక్తిని ఇతర వాటి మీద, అంటే టీవీలు కానీ, సినిమాలు కానీ, సెల్ ఫోన్స్ కానీ ఇటువంటి వాటి మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు పెట్టకూడదు. అలా పెడితే కనుక ఖచ్చితంగా మీకు ఇబ్బందులు వస్తాయి, ఖచ్చితంగా సమస్యలు వస్తాయి. మీరు అనుకునే టార్గెట్స్ని విద్యలో మీరు చేరుకోవాలన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది, ఎంత సంయమనం పాటిస్తే అంత మంచిది, ఎంత ఓర్పు సహనాలతో వ్యవహరిస్తే అంత మంచిది అవుతుందనే విషయాన్ని గమనించాలి. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం, మరిన్ని అనుకూలమైన ఫలితాల కోసం ఈ రోజున సుబ్రహ్మణ్య ఆరాధన మీరు క్రమం తప్పకుండా చేయండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భుజంగ స్తోత్రాన్ని మీరు పఠించండి. అలాగే హనుమాన్ చాలీసా కూడా మీరు పఠించడం వల్ల, అలాగే హనుమంతునికి సింధూరంతో కానీ, తమలపాకులతో కానీ మీరు అర్చనాది అభిషేకాలు చేయటం వల్ల కూడా మీకు సంతృప్తికరమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటివరకు కనుక మీరు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందించమని మేము సవినయంగా వేడుకుంటున్నాం. దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్యఫలాలు సంప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.